హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా పాపను తీసుకొచ్చి పడుకోబెట్టాను. నాకైతే ఇంకా నిద్ర రాలేదు, పడుకోలేదు. ఇంట్లో పని చేసుకుందాం అనేసి వచ్చేసాను. ఆఫ్టర్నూన్ ఎంత పడుకుందాం అనుకున్నా కూడా ఇంకా అంటే టైం అయిపోయినప్పుడు ఇంకా నిద్ర రాదండి. 2:15 అట్లా లంచ్కి వస్తాడు మా హస్బెండ్. తను తినేసి ఇంకా అప్పుడప్పుడు ఇంకా తీసుకొని వస్తాం కదా, పాపను తీసుకొచ్చేసరికి టైం అయిపోతుంది, 3:30 అవుతుంది. ఇంకా తనని పడుకోబెట్టేసరికి నాకు ఇంకా నిద్ర పోతుంది అనమాట. ఇంకా 4 దాటిందంటే ఇంకా నిద్ర రాదు నాకు అనేసి ఇంకా ఇంట్లో పని చేసుకుందామనేసి వచ్చాను. ఇంకా సోఫా అయితే సర్దేసుకుంటున్నాను దులిపేసుకొని. ఇంక ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను. చెత్త అయితే ఎక్కడి నుంచి వస్తుందో అండి, మస్తు చెత్త ఉంటుంది ఇంట్లో. డైలీ ఎంత వర్క్ చేసినా కూడా మళ్ళీ ఉంటూనే ఉంటుంది. అసలు మీకు కూడా అలానే ఉంటుందా? కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఈ మాత్రం ఉంటుంది, లేకపోతే ఇంకా ఇల్లంతా గందరగోళం ఉంటుండే. ప్రస్తుతానికైతే బాగానే వెళ్తుంది, అప్పుడప్పుడు అల్లరి చేస్తుంది వెళ్ళానని. ఇంకా స్కూల్కి వెళ్ళినాక మాత్రం ఈ మారం చేస్తలేదు. ముందు రోజు అయితే ఎవరో కొరికారని చూపించింది మాకు. ఇంకా వెంటనే స్కూల్కి ఫోన్ చేసిన, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను టీచర్కి. అయితే ఆ టీచర్ రాలేదంట ముందు రోజు. సర్లే మేడం, జాగ్రత్తనే చూసుకుంటాంలే అన్నది. నేను కూడా ఏం సీరియస్గా తీసుకోలేదు, కాకపోతే ఇది అలవాటు అయిపోతుందేమో అనేసి చెప్పొచ్చానమాట. కానీ మా పాప అయితే రివర్స్ ఎవరిని కొట్టదనమాట. మమ్మల్ని మాత్రమే కొడుతుంది, కానీ చిన్నపిల్లల్ని మాత్రం కొట్టదు. ఎవరు కొరికారే అంటే అన్న కొరికిండు అని చెప్తుంది. సర్లే అనేసి మా హస్బెండ్ కూడా ఏం సీరియస్గా తీసుకోకన్నాడు. ఇంక ఇక్కడైతే ఊడ్చుకున్నాను. ఈవినింగ్ అయిందంటే కథం ఇంకా టీ పెట్టుకోవాలి, తాగాలి అనిపిస్తుంది. ఇంకా నా కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను. పాలు కూడా చాలానే ఉన్నాయి, వేడి చేసి కొన్ని తోడేద్దామనేసి కాగబెడుతున్నాను. ఇంకా నైట్కి అయితే ఏం చేయాలా అని చూస్తున్నాను. టైం అయితే 4:30 అవుతుంది. ఇంక ఇక్కడ మార్నింగ్ అన్నీ ఊడ్చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అన్నం అయితే కొంచెం మిగిలింది. ఇదేమో బచ్చల కూర పప్పు, ఇంకా పుదీనా రైస్ చేశాను మధ్యాహ్నము. ఇంకా టమాటా చారు కూడా చేశాను. టమాటా చారు బాగుంటుంది, చిక్కగా మంచిగా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంక ఇక్కడ టీ అయిపోయాక కూర్చొని మంచిగా తాగేసాను. తర్వాత మార్నింగ్ తోమిన అంట్లు ఉంటే సర్దేసుకొని మళ్ళీ ఉంటే అంట్లు తోమేసుకున్నాను. టమాటా చారు కోసం అయితే మిక్సీలో పట్టాను. టమాటాని 4 ముక్కలు కట్ చేసుకొని ఒక 5-6 టమాటాలు తీసుకొని కొంచెం చింతపండు ఉడికించుకున్నాను. అవి చల్లారాక మిక్సీ పట్టుకొని ఇంకా పేస్ట్ అంతా రెడీ చేసుకొని మసలు పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి అంతా అల్లం, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పిండి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మసలు పెట్టుకున్నాను. లాస్ట్కి పోపు వేసుకున్నాను. బాగుంటుంది టేస్ట్. ఈ అంట్లు అయితే ఎన్నిసార్లు రోజుకి 4-5 సార్లు తోముతాం అనుకుంటా నాకు తెలిసి అందరూ. వీటితోనే అనుబంధం ఎక్కువ ఉంటుంది కదా మనకి. ఇంట్లో పని అయితే ఇంకా రెస్ట్ లేకుండానే ఉంటుంది ఎప్పుడు. ఈ మధ్య ఒక వీడియో చూశానండి, డాక్టర్ చెప్పారు భార్య హ్యాపీగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంట. హెల్దీ మ్యారేజ్ అంటే ఇద్దరిది కాంట్రిబ్యూషన్ ఉండాలనుకుంటాం, కానీ ఎక్కువ మటుకు ఆడవాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుందంట. ఎమోషనల్ క్లైమేట్ అయితే హస్బెండ్ బిహేవియర్ మీదనే ఆధారపడి ఉంటుందంట. నిజమే అది. అంటే మనం పొద్దుస్తమానం ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాం, ఏం పని చేయరు, ఇంట్లో ఖాళీగా ఉంటారు అనుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకేం తెలుసండి, మనం ఇంట్లో ఉండి ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాము. అంటే ఏం జాబ్ చేయము, ఏది సంపాదించట్లేమనేసి, ఏదో లక్షలు సంపాదించాలని కూడా కాదు, మన అవసరాలకి మనం సంపాదించుకుంటే కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నాకైతే ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఉండి అయితే ఏం చేయగలుగుతామండి. టైలరింగ్ ఫుల్ నేర్చుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు మాకు ఎప్పుడంటే అప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అన్నమాట. అది కూడా పాసిబుల్ కాదు. ఇంకా ఏదో అంటే ఇంట్లో మనం కొట్టుకున్నా కూడా డబ్బులు సేవ్ చేసుకున్నట్టే కదా అనేసి అనిపిస్తుంటుంది. ఇంకా ఆ డాక్టర్ ఏం చెప్పారంటే వైఫ్కి రెస్పెక్టు, ఎమోషనల్ సపోర్టు, అప్రిసియేషన్ ఇలాంటివన్నీ వైఫ్కి ఇచ్చినప్పుడు అప్పుడు తను కూడా సపోర్టివ్గా మారుతుందని చెప్పారు. ఆ విషయంలో అయితే నేను లక్కీనే అంటాను. ఆమె చెప్పిన ప్రతి పాయింట్లో మా హస్బెండ్ ఉన్నారనమాట. కానీ ఎప్పుడో ఒకసారి మన బిహేవియర్ అయితే చేంజ్ అవుతుంటుంది, అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి. మేమైతే గొడవలు పడ్డాక నెక్స్ట్ డే మార్నింగ్ నాకైతే కొంచెం కూడా గుర్తుండదండి నైట్ గొడవ పడ్డం అనేసి. నేనే ముందు మాట్లాడేస్తా, తనకు కూడా గుర్తుండదు అనమాట. ఈ మధ్యన మా పాప కూడా ఏదైనా గొడవ పడితే మీరు ఎందుకు గొడవ పడ్డారు అని క్వశ్చన్ చేస్తుంది మమ్మల్ని రిటర్న్. చాలాసార్లు పాప గురించి అంటే ఇట్లా అంటుంది అనేసి అనుకుంటా ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ నైట్ అయితే పూరి తినాలనిపించింది, పప్పు కూడా ఉండే, అందుకని పూరి పిండి కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పెసరట్టు వేసుకుందాం అనేసి
కొన్ని పెసర్లు, మినపప్పు, శనగపప్పు, బియ్యం అన్నీ కలిపి వేశాను. ఎక్కువ క్వాంటిటీ అయితే పెసర్లు వేసుకున్నాను. మేము ఎక్కువ వైట్ దోశల కంటే కూడా ఈ పెసరట్టే ఎక్కువ వేస్తాను. ఇంకా మొలకలకి కూడా అనేసి కొన్ని పక్కకి నానబెట్టుకున్నాను. ఇట్లా మొలకలు అయితే ఈ మధ్యన బాగానే తింటున్నాము. ఇంక ఇక్కడ సైడ్కి రైస్ కూడా పెట్టేసుకున్నాను. పూరి కొన్నే చేశాను అనమాట, అందుకే సరిపోతుందో లేదో అనేసి రైస్ కూడా పెట్టాను. ఇంకా అది కొంచెం పాక మార్నింగ్ మిగిలిన అన్నం కూడా దాని మీద పెట్టేస్తాను. అది కూడా కొంచెం వేడవుతుంది కదా అనేసి. ఇంక ఇక్కడ పూరి అయితే ఫస్ట్ అయితే ఆయిల్తో ట్రై చేశాను, పూరి పిండి పెట్టకుండా. కాకపోతే కొందరు అయితే ఆయిల్తోనే చేస్తారు పూరీలు. ఇంకా నాకు అలా రావట్లేదు అనేసి మళ్ళీ పూరి పిండితోనే ఇట్లా చేస్తున్నాను పూరీలు. ఫస్ట్ అయితే ఆయిల్ కాగిందో లేదో అనేసి కొంచెం చిన్న రౌండ్ లాగా చేసి వేశాను. ఇంకా తర్వాత 1 by 1 కాల్చుకున్నాను. మా పాప లేచింది, ఇంకా తనకు కూడా పెడదామనేసి చేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో కొంచెం లేట్గా వస్తానని చెప్పారు. ఈ గరిట అయితే చాలాసార్లు వంగిపోయిందండి, అందుకే అన్ని షేపులు కనబడుతున్నాయి దాంట్లో. అంటే అది మామూలుగానే ఉంది, పెళ్ళైన కొత్తలో చూసుకున్నాను అనుకుంటా. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ అయితే నేను ఆయిల్ క్యాన్ తీసుకున్నానండి. అంటే మేము కర్ణాటకలో ఉన్నప్పుడు మేము అంటే వంట సామాన్ ఏం కొనుక్కొని ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడే కొనుక్కుందాం అనేసి ఫస్ట్ ఆయిల్ క్యాన్ తీసుకున్నాను అనమాట. మందంగా స్టీల్ క్యాను, మస్తు మందం ఉండేది, బాగుండేది అది. అయితే మేము ఒకసారి కర్ణాటకలో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఒకరు దాంట్లో ఆయిల్ ఉండే అనమాట. మరి అది ప్యాకింగ్ చేశారా లేకపోతే వాళ్ళు వాడుకోవడానికి లారీలో పెట్టుకున్నారో తెలియదు, తీసుకురాలేదు. అదైతే మిస్ అయిపోయింది. ఇప్పుడు కాదు, అంటే కర్ణాటక నుంచి కర్ణాటకలోనే ట్రాన్స్ఫర్ అయినప్పుడు అయ్యిందనమాట. అది ఎంత గుర్తుకుంటేనో అంత అదైపోయింది. ఇంక ఇక్కడ పూరీలు అయితే అవుతున్నాయి. మా పాప కోసం అయితే పెద్ద చపాతీ చేసి దాన్ని ఇట్లా 4 సైడ్లు కట్ చేసి వేసి ఇచ్చాను. అప్పుడప్పుడు ఎక్కువ పూరీలు అయితే అట్లానే చేస్తాను. అంటే పెద్ద చపాతీ చేసి దాన్ని ఇట్లా కట్ చేస్తే 4 ముక్కలు అవుతాయి కదా. అసలు పూరి ఈ మధ్యన చేయనే లేదండి, ఆయిల్ ఫుడ్ కాబట్టి అనేసి చేయలేదు. మొన్న ఒకసారి వడ చేశాను, ఇది పూరి అంతే. ఎందుకో సడన్గా తినాలనిపించుండే ఇంకా చేశాను. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడే పొగ అయితే ఇట్లా వస్తుంటాయి, ఇల్లంతా పొగ అయిపోయింది. దానివల్ల ఒకటి దగ్గుతూ ఉన్నాం నేను మా పాప. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏమో పని చేయట్లేదు, ఇంకా త్వరగా చేసేసుకొని ఆపేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో వచ్చారు, కింద వెయిట్ చేస్తున్నాం. పాపను పంపి మోర్కి వెళ్ళొస్తామని అంటే పంపించాను మా పాపని. ఇద్దరు వెళ్ళి మ్యాంగోస్ ఇంకా ఆరెంజెస్ తెచ్చుకున్నారు. నాకేమో సాల్ట్ అవసరం ఉంటే చెప్పాను, తెచ్చారు. ఇంకా వంట రూమ్ అంతా చూడండి ఎలా ఉందో. నేనైతే వాళ్ళు మోర్కి వెళ్ళినప్పుడు తినేసాను, ఒక 2 పూరీలు ఇంకా అన్నమే తినేసాను. మంచిగా టమాటా చారు ఉండే కదా అందుకే తినేసాను. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి పెట్టేశాను, తినేశారు. ఇక్కడ మా పాప వాళ్ళ డాడీ తినేసిన ప్లేట్ తీసుకొచ్చి ఇస్తుంది. కొన్ని పనులు అయితే చెప్పంగానే చేస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమో మొండిగా చేస్తుంది. ఇంకా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంక ఇక్కడ అంట్లు అయితే మార్నింగ్ 2 సార్లు, ఇప్పుడు ఈవినింగ్ 2 సార్లు, 4 సార్లు తోమాను అనుకుంటా. ఇంక ఇక్కడ కిచెన్ అయితే నీట్గా అయిపోయింది. టైం అయితే 9 అవుతుంది. ఎప్పుడు కూడా 8-8:30 లోపే తినేస్తాము. ఈరోజే కొంచెం లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.